హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా సరే కొబ్బరి లేకుండానే టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఒక టేస్టీ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ టేస్టీ చట్నీని కొబ్బరి కూడా లేకుండానే హోటల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి చక్కగా పైన రంగు వచ్చి పల్లీల లోపల గింజ కూడా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. మీరు పల్లీలని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించేసుకున్నారంటే ఇవి పైన తొందరగా రంగు వచ్చేసి లోపల గింజ అనేది సరిగా వేగకుండా చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదన్నమాట. వీలైనంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు చూసారా ఇలా చక్కగా రంగు మారేంత వరకు వేయించేసుకొని ఈ పల్లీలని ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఈ ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం ఏమీ లేదు. ఉల్లిపాయ చూసారా ఇలా రెబ్బలు సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 15 నుంచి 20 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఇలా పుదీనా ఆకుల్ని వేసుకోవడం వల్లే ఈ పుదీనా ఫ్లేవర్ అనేది మైల్డ్గా ఉండి ఈ చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పుదీనాని అలాగని ఎక్కువగా వేసుకోవద్దు. ఈ క్వాంటిటీకి ఒక 15 నుంచి 20 పుదీనా ఆకులు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని వీటిని జస్ట్ కొంచెం మనకి ఈ ఉల్లిపాయలు అనేది లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగేలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన పొట్టంతా కూడా శుభ్రంగా తీసేసుకోండి. చూసారా ఇలా పొట్టంతా కూడా తీసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఉల్లిపాయ వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా వేగితే సరిపోతుంది అనమాట. ముందే చెప్పాను కదా ఉల్లిపాయలు అనేది రంగు మారిపోకూడదు, ఇలా వేగితే సరిపోతుంది. సో ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పొట్టు తీసేసుకున్న ఈ పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు ముందుగానే పల్లీలు వేయించేసుకొని పెట్టుకున్నారంటే చక్కగా మీరు నిమిషాల్లోనే ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్లాగా కాకుండా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా చట్నీని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒకవేళ దోశకు ప్రిపేర్ చేసుకుంటుంటే చట్నీ కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, కానీ ఇడ్లీ కోసం అయితే ఇలా పల్చటి చట్నీ అయితేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూసారా చట్నీని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసుల్ని ముందు లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపు చక్కగా వేగిన తర్వాత ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పల్చటి టేస్టీ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను. నిజంగా 2 ఇడ్లీ తినేవాళ్ళు 4 ఇడ్లీ లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. మీలో ఎవరికైనా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీ రెసిపీ కావాలి అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. చాలామంది ట్రై చేసి చాలా బాగా వచ్చాయి ఇడ్లీ అని కామెంట్ చేశారు.
మీకు ఒకవేళ ఆ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూసారా ఎంత ఈజీగా చట్నీని టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో, అది కూడా కొబ్బరి లేకుండానే. సో తప్పకుండా మీరు కూడా ఈ చట్నీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.